మెట్రోపై కేంద్రానికి సీఎం రేవంత్ రాస్తున్న లేఖలన్నీ రాజకీయం కోసమేనన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర. జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుస్తుంది అని ఈ రకమైన కుట్రలు చేస్తున్నారు అన్నారు. బీజేపీ ద్వారానే హైదరాబాద్కి మెట్రో వస్తుంది అన్నారు. అయోధ్య కేసులో నిందితులను అరెస్ట్ చేశామన్నారు రామచంద్రరావు. గుళ్లను మింగే కాంగ్రెస్ నేతలు తమపై మాట్లాడడం ఏంటి అన్నారు. రామచంద్రరావు వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఎలా చూస్తారు? ఒక 12 రోజుల క్రితమే కేంద్ర మంత్రులను కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రక్రియ ముందుకు సాగట్లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్కి లేఖ రాశారు. ఎలా చూస్తుంది బీజేపీ దీన్ని? రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుతున్నారని, దాన్ని డైల్యూట్ చేయడానికి, బీజేపీని బద్నాం చేయడానికి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయం. ఈరోజు మీరు ఎక్కడ అడిగినా హైదరాబాద్లో పబ్లిక్ బీజేపీకి ఓటేయాలని చెప్పి నిశ్చయించినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. సర్వేలు అట్నే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బీజేపీని ఎట్లా బద్నాం చేయాలంటే ఈ ఇష్యూ తీసుకొని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఇంత త్వరగా వెంటనే లేఖలు రాయడం కావచ్చు, లేట్ చేసిన కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది, ప్రాజెక్టు వ్యయం అంచనాలు పెరిగిపోతాయన్నటువంటి అంశాన్ని నొక్కి చెప్తున్నారని మీరు ఎలా చూస్తున్నారు? ఎట్లయినా ప్రాజెక్టు రేట్లు పెరుగుతాయి, దేనికైనా దాని యొక్క పరిమితి అందుకని పెట్టుకోవాలి, ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. కానీ ఆ టైం లిమిట్ పెట్టుకోవడానికి కూడా దాని స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని గ్యారంటీసు, కొన్ని అండర్టేకింగ్స్ కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. అంతేగాని దానికోసం ఆగింది. కానీ ఇదేదో లెటర్స్ రాయటం అనేది నాకు అర్థమే కాదు అసలు. గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా రాయరు. ఎందుకు రాయరంటే అది వాళ్ళ బాధ్యత. మీకు చేత కాకపోతే మీరు మీరు ఆలోచించుకొని ఏం చేయాలి మీరు. కానీ మీ యొక్క బాధ్యత కేంద్ర మంత్రులతో మాట్లాడడం. మీరు బాధ్యత వహించకుండా కిషన్ రెడ్డి గారితో మాట్లాడమంటారు. అయినా కూడా కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని మమ్మల్ని తీసుకుపోయినరు. అప్పుడు ఏమైంది? అప్పుడు మొన్ననే కదా మీరు పోయి వచ్చింది, మళ్ళీ ఇప్పుడే ఉత్తరాలు రాయడం అవసరం ఏముంది? ఈ ఉత్తరాలు రాయడం ఏదైతే ఉన్నదో ఏంటంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకొని బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను తగ్గటానికి ఈ ఉత్తరాలు రాస్తామని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను. మరొక విషయంలో అయోధ్య రామ మందిర విరాళాల చోరీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాముడి పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుంది, ఎంఐఎంను తిట్టకుండా సిటీలో బీజేపీ నేతలు గెలవలేరంటూ చేసినటువంటి విమర్శను ఎలా చూస్తారు? అంటే ఆయన ఎంఐఎంని ముద్దు పెట్టుకుంటాడు, కావలేసుకుంటాడు, మేము తిట్టకూడదా? అరే ఇది ఎక్కడ మా స్టేట్మెంట్ అని నాకు అర్థం కాదు. పొన్నం ప్రభాకర్ గారిది అసలు నయమో అక్కడ రామజ మందిరంలో జరిగినటువంటి ఒక ఏవైతే అవకతవకలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం వాళ్ళని జైలుకు పంపించింది. అసలు మీరుంటే గుళ్ళనే మింగేటోళ్ళు, మీరు గుళ్ళను మింగేటోళ్ళు దొంగలు పడుకుంటే మీరు దాని మీద మాట్లాడకుండా అప్రిషియేట్ చేయకుండా ఈ గుడి మింగేటోళ్ళు వీళ్ళు రాముడి రమ్మని నెంబర్ వీళ్ళు రాహుల్ గాంధీ రాముడి దగ్గర రాలే, సోనియా గాంధీ రాముడి దగ్గర రాలే, ఈయన రాలే, రేవంత్ రెడ్డి రాలే. ఇప్పుడు అందరు లైన్ కట్టిండ్రు. కేజ్రీవాల్ రాలే. ఇప్పుడు అందరూ రాముడు ముందు లైన్ కట్టిండ్రు. రాముడు ఈ రావణాసుల వంశం ఉన్నది వీళ్ళందరూ. అందుకే రాముడు ముందు ఇప్పుడు పోతున్నారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారికి వాస్తవం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. అక్కడ అయినటువంటి ఒక మీద యాక్షన్ తీసుకున్నారు, పట్టుకున్నారు, లోపల దోసిండ్రు. మీరు మీలానే గుళ్ళను మింగటం కా మేము గుళ్ళో తప్పు చేస్తే శిక్షించేటోళ్ళు మేము. అది మనం చూడొచ్చు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మెట్రో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి లేఖలతోటి రాజకీయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జీహెచ్ఎంసీలో గెలవబోతుంది కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.